వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,78,000 చేంజ్ ఉంది. సిల్వర్ అయితే ఏకంగా 4,00,000 దాకా వెళ్ళిపోయిందనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో, సో, ఇప్పటి నుంచి హోల్డ్ ఆన్ చేసుకోవాలా? లేదా దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది టచ్ చేస్తే షాక్ అవుతుంది. అసలు విపరీతంగా పెరుగుతున్న సిట్యుయేషన్స్ మనం చూస్తున్నాం. సో, ఇప్పుడు మీరేం చెప్తారు? అయినా ఇంత విపరీతంగా పెరిగిన సిట్యుయేషన్స్‌లో గాని సో, గోల్డ్ అండ్ సిల్వర్‌ని కొనేవాళ్ళు ఇంకా ఎక్కువే అన్నారంటారా? లాస్ట్ 1 ఇయర్ నుంచి చూస్తే గోల్డ్‌లో అయితే మనకు మేజర్‌గా బికాస్ ఆఫ్ బ్యాంక్స్ పర్చేసింగ్ వల్లనే రేట్ అనేది పెరుగుతుందని చెప్పేసి మనం చెప్పాము. ఎప్పుడైతే ఈ సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తాయో అది బాగా మోస్ట్ ఇంకా సేఫ్ట్ అసెట్ కింద అందరూ ఫీల్ అవుతారు. సో, మనం ఇప్పుడు యూఎస్ బిల్స్ అనేది మనం కొనట్లేదు కాబట్టి, ట్రెజరీ బిల్స్ అనేది కొనట్లేదు కాబట్టి డెఫినెట్లీ ఆ అమౌంట్ అంతా కూడా ఇందులోకి రావడం అనేది జరుగుతుంది. దానివల్ల షార్ట్ టైంలో కాస్త షార్టేజ్ అనేది ఏర్పడి గోల్డ్ ప్రైస్ అనేది స్పైక్ అయిపోయింది. దాంతో పాటుగా సిల్వర్ కూడా సేమ్ స్పైక్ అయింది. కానీ మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే దీంతో పాటుగా ఇంకా చాలా మెటీరియల్స్ కూడా పైకొస్తున్నాయి. కాపర్ గానీ, జింక్ గానీ ఇట్లాంటివి కూడా చాలా వరకు బికాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజెస్ గానీ, చిప్ తయారీలో గానీ వీటన్నిటిలో గానీ సిల్వర్‌కి దీనికి ఉందని చెప్పేసి మంచి స్కోప్ ఉంది కాబట్టి దానిపైన ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ గోల్డ్ గురించి గనుక మీరు మాట్లాడుకుంటే గోల్డ్ అనేది మరీ అంత వోలటైల్ అసెట్ అనేది అస్సలు కాదు. ఇప్పటికీ మనం 20% వరకు పోర్ట్‌ఫోలియో పెడుతున్నాము అని చెప్పేసి పెట్టినా రీసెంట్‌గా నిన్ననే ఒక 4, 5 కస్టమర్స్ కలిపి ఆల్మోస్ట్ ఒక 3.5, 4 సీఆర్ వరకు గోల్డ్ పర్చేజ్ చేశారు. దట్ టు ఫిజికల్ గోల్డ్. ఇలా మీరు ఇంతింత క్వాంటిటీలో మీ సేవింగ్స్ అంతా జీరో వేసేసుకొని కొనాల్సిన అవసరం అయితే లేదు. ఆల్దో ఇట్ ఈస్ ఎ బెస్ట్ సేఫ్టీ అసెట్. బట్ గోల్డ్‌లో ఈక్విటీలో ఒక చిన్న వేరియేషన్ మీరు గమనిస్తే ఈక్విటీ తొందర అమ్మితే ప్రాబ్లం ఉంటుంది. గోల్డ్ ఎక్కువ రోజులు ఉంచుకుంటే ప్రాబ్లం ఉంటుంది. గోల్డ్ కనుక మీరు పెరుగుతుంది, తర్వాత ఏదో రోజు కొంచెం స్లోగా పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రేట్తో పెరుగుతుంది అనుకొని ఇప్పుడు ఎంట్రీ అవ్వడం 1 మంత్కో 2 మంత్కో అనుకోవడం కరెక్ట్ కాదు. పెరుగుతుంది, ఇంకా కూడా పెరుగుతుంది, డెఫినెట్లీ పెరుగుతుంది. కానీ ఈ స్పీడ్ అనేది ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యిద్ది అనేది మనకు తెలియదు. గోల్డ్ సేఫ్టీ అసెట్ లాగా చూడొచ్చు. గోల్డ్కి ఇంకా కూడా స్కోప్ అయితే నెగిటివ్ లెవెల్ ఇప్పట్లో అయితే కనబడతలేదు. ఎంత వెళ్ళదు అసలు జనరల్గా వెళ్ళాలంటే గోల్డ్ అనేది అంత నెగిటివ్ వెళ్ళే ఛాన్స్ ఎప్పటికీ రాదు. సిల్వర్ వోలటైల్ ఉంది. చాలామంది ఏం చేస్తున్నారంటే నార్మల్ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా స్టాక్స్ స్క్వేర్ అప్ చేసేసి మ్యూచువల్ ఫండ్ కూడా విత్డ్రా చేసేసి సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది డేంజరస్ బిల్. ఎందుకంటే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్కి ఎప్పుడైనా ఆల్టర్నేట్స్ వస్తాయి. ఒక్కసారి ఇండస్ట్రియల్లో ఏదైనా ఆల్టర్నేట్ దొరికింది అని అంటే ఇప్పటికే ఆల్రెడీ సిల్వర్కి ఒక ఆల్టర్నేట్ వెతుకున్నారు. ఆ సిల్వర్ ఆల్టర్నేట్ కనుక సక్సెస్ అయింది అని అంటే సిల్వర్ రేట్ పడిపోతుంది. ఓకే. కాపర్ కానీ, సిల్వర్ కానీ, జింక్ కానీ, అల్యూమినియం కానీ వీటన్నిటి పడిపోయిందంటే ఎండ్ ఆఫ్ ద డే సిల్వర్ కూడా పడిపోతుంది. గోల్డ్‌ని ఆల్రెడీ ముందు కొని ఉంటే ఒక 2015లోనో, 16లోనో, 2000లోనో చాలా వరకు గోల్డ్ కొని హోల్డ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు రియల్‌గా రిటర్న్ వర్కౌట్ అయింది. ఇప్పుడు అంటే అప్పుడు 2025లో మనం చూసుకున్నట్లయితే సో, అప్పుడు ఒక కేజీ సిల్వర్ తీసుకొని అప్పుడుంటే ఇప్పుడు ఎంత వరకు రిటర్న్స్ వస్తాయంటారు? అప్పుడు కేజీ ఎంత ఉంది? ఇప్పుడు 4,00,000 ఉంది. సో, అప్పుడు ఎంత ఉండొచ్చు అంటారు? సింపుల్‌గా మీకు 100% అయితే ప్రతి నెలలో రిటర్న్ వచ్చింది. 100%. 100% యావరేజ్ రిటర్న్ వర్కౌట్ అయిపోయింది. సిల్వర్‌లో అయితే 95% లాస్ట్ 6 మంత్స్. అవును. లాస్ట్ 6 మంత్స్‌లోనే వర్కౌట్ అయిపోయింది. కానీ ముందు ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. అది ఆల్రెడీ టాప్‌లోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేబీ మనం ఫూల్ అవ్వచ్చు. అందులో డబ్బుండి ఎక్స్ట్రా సర్ప్లస్ అమౌంట్ ఉన్న వాళ్ళు గోల్డ్‌లో, సిల్వర్‌లో ఏ గేమ్ ఆడినా నడుస్తుంది. లోన్లు తీసుకొచ్చి అప్పులు తెచ్చి మరి ఇన్వెస్ట్మెంట్ సిల్వర్‌లో పెట్టి నేనేదో దాన్ని సంపాదిస్తా అనుకుంటే మాత్రం అప్పుడు ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా చాలా వోలటైల్ అసెట్స్. ఈ సిక్లికల్‌గా మూవ్ అయిపోతూ ఉంటాయి. ఎక్సెప్ట్ గోల్డ్ వరకు మీరు ఆగండి. మీకు అవసరం ఉంటే గోల్డ్ కొనుక్కోండి. గోల్డ్ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మీ దగ్గర ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అందులో ఒక 2 lakhs 3 lakhs వరకు మీరు హోల్డ్ చేసుకోండి తప్ప అంతకంటే ఎక్కువగా మీరు వెళ్ళే ఛాన్స్ అయితే చేయొద్దు. బట్ డెఫినెట్లీ ఇంతకుముందు ఉన్న భయం అయితే ఇప్పుడు గోల్డ్లో పోయిందని చెప్పాలి. ఎందుకనంటే బికాస్ ఆఫ్ బ్యాంక్స్ వల్ల ఇంకా ఆ పర్చేసింగ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ ఫిజికల్ మోడ్లో కొంటున్నారు. అది చాలా రిస్క్ అండి. ఫిజికల్ మోడ్లో కొంటే మీకు ఆనందం ఉంటుంది. మన దగ్గర అసెట్, టాంజిబుల్ అసెట్. కానీ ఇప్పటికే 1 lakh రూపీస్ గోల్డ్ ఉన్నప్పుడే చాలా దారుణాలు మనం చూస్తున్నాం న్యూస్లో.
అది మీరు ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు కానీ గోల్డ్ రేట్ వెళ్ళింది అంటే మాత్రం స్టోరేజ్ అనేది అన్నిటికంటే పెద్ద కన్సర్న్ అవుతుంది. దాంతో పాటుగా మీరు లాంగ్ టర్మ్‌లో ప్రాఫిట్ బుక్ చేయలేరు. ఎందుకంటే ఇది గోల్డ్ యాజ్ ఎ ఆర్నమెంట్ లాగా తెచ్చుకున్నప్పుడు మీరు ఏదైనా వాడుకోవచ్చు. కానీ నార్మల్ గోల్డ్ తీసుకుంటే గనుక అప్పుడు మీరు దాన్ని అమ్మాలంటే ఇంట్లో వాళ్ళ సెంటిమెంట్స్ అడ్డొస్తాయి. అవును. అనవసరంగా మీ అమౌంట్ అంతా ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు తీసి అందులో పెట్టారు. అది ప్రాఫిట్ బుక్ చేయలేరు. అలాగని స్టోరేజ్ ఇంటికాడ ఫ్రీగా అవ్వదు. బయట లాకర్ పెడితే లాకర్‌కి డబ్బులు కట్టాల్సొస్తది. మళ్ళీ దాంట్లో గోల్డ్ దాంట్లో లోన్ తీసుకోవాలనుకుంటే ఆ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సొస్తది. లేనిపోని టెన్షన్ క్రియేట్ చేసుకోకండి. మీ పోర్ట్‌ఫోలియోలో వీలైతే ఈటీఎఫ్‌లో అట్లాంటి వాటిలలో లేతే మ్యూచువల్ ఫండ్స్ రూపంలోనే మీరు గోల్డ్‌ని స్టోర్ చేసుకుంటే ఒకవేళ అది స్పైక్ అయినా కాస్త ప్రాఫిట్ తీసుకునే ఛాన్స్ అనేది మీకు గోల్డ్‌లో వస్తది. అప్పుడు ఆ ప్రాఫిట్ వచ్చిన దాన్ని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో స్మాల్ క్యాప్స్ గానీ, లేదంటే ఇంకేదైనా వేరే రేర్ ఎర్త్ మెటీరియల్స్ కానీ వీటిలలో మూవ్ చేసుకొని మీకు కొంచెం మనీ రొటేషన్ చేసుకుంటే మంచి రిటర్న్ అనేది డెఫినెట్‌గా వస్తది. అంతేగాని మీరు ఫిజికల్ ఫార్మాట్‌లో అయితే కాస్త అవాయిడ్ చేయండి. అందులో మీకు అప్‌ఫ్రంట్‌లో మీకు జీఎస్టీ లాస్. అలా కొనడం వల్ల స్టోరేజ్ అనేది ఇష్యూ అవుతుంది. సెక్యూరిటీ అనేది ప్రాబ్లమ్ అవుతుంది. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే రిటర్న్ అనేది మళ్ళీ తగ్గిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ఆలోచించుకొని పోర్ట్‌ఫోలియోలో కొంతవరకు అప్ టు 20% మీ ఓవరాల్ నెట్ వర్త్‌లో 20% మించి గోల్డ్ ఉంచుకోవడం లాంగ్ టర్మ్‌కి మంచిది కాదు. ఎందుకంటే రిటర్న్స్ అనేటివి తక్కువ వస్తాయి. ఇన్‌ఫ్లేషన్‌ను బీట్ చేయడంలో 1-2% మార్జిన్‌లో బీట్ చేస్తుంది గోల్డ్ అంతే. అట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మాత్రం ఒక సేఫ్టీ కాషియస్ కాల్ తీసుకోండి. ఎస్పెషల్లీ సిల్వర్ సైడ్ ఎళ్ళే వాళ్ళైతే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ కాపర్ కూడా అలాగే ట్రేడ్ అవుతుంది. చూసుకొని వాళ్ళు చేసుకుంటే బావుంటుంది. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.